ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఓ మునీశ్వర, నిజ వైరాగ్యవశము చేత తత్వజ్ఞానాన్ని పొందడానికి కోరిక పుట్టగా దానికి అనుకూలములైనటువంటి శ్రవణము మననము మొదలైనటువంటి వాటిని తమ యొక్క ఉపదేశము చేత సాధించాలి అని అనుకున్నాను. ఖేచరీ ముద్ర యొక్క ధారణాభ్యాసము చేత ఆకాశమును సంచరించచ్చు ఆమె మిమ్ములను గాంచినది. ఈ ప్రకారంగా చిత్శక్తియే దాటడానికి కష్టసాధ్యమై ఉన్నట్టే. అంటే ఇవన్నీ కూడా విద్యాధరి భర్త అయినటువంటి ఆ చిద్బ్రహ్మ అని ఆయన చెప్తూ ఉన్నారు. ఆ విధంగా ఎలాగంటే ఈ ప్రకారంగానే చిత్శక్తియే దాటడానికి కష్టసాధ్యమైనటువంటి మాయ యొక్క రూపమున ఆ జ్ఞానికి విజృంభిస్తూ ఉన్నది కదా. కానీ జ్ఞానికైతే సమస్తము కూడా ఆది అంతము లేనిదే అయ్యి నిరామయమైనట్టి బ్రహ్మం యొక్క శక్తిగానే తోస్తూ ఉన్నది. యథార్థంగా ఇక్కడ ఏ కార్యాలు ఉత్పన్నము అవడం లేదు, నశించడము లేదు. దేశ కాల క్రియ ద్రవ్యాది రూపాల చేత కూడా ఏం కనపడుతుంది? చిత్శక్తియే కదా కనబడుతూ ఉన్నది. కాబట్టి ఓ మునీంద్ర, ఈ దేశకాల క్రియ ద్రవ్య మనోబుద్ధ్యాదులన్నింటినీ కూడా మరి ఉదయమని కానీ అస్తమయమని కానీ ఏది లేనిది అయ్యి చిద్రూపశిల యొక్క ప్రతిమ అనియే తెలియు. అంతేకాదు చిత్శక్తియే ఈ శిలాకారాన్ని ధరించు ఇక్కడ కనబడుతూ ఉన్నది. వాయువునికి చలనంలాగానే జగత్ సమూహాలన్నీ కూడా దీని యొక్క అవయవాలయ్యే వర్తిస్తూ ఉన్నవి. ఆది లేని అంతము లేని ఆ విధంగా ఉన్నటువంటి అపరిచ్ఛిన్నమై ఉన్నది. పరిచ్ఛిన్నత్వం పొందిన దానిలాగానే, అంటే అది అపరిచ్ఛిన్నత్వాన్ని అఖండత్వాన్ని పొంది ఉన్నప్పటికీ కూడా పరిచ్ఛిన్నత్వాన్ని పొందిన దానిలాగానే ఉన్నదే. ఈ విజ్ఞానముతో నిండిపోయిన ఘనమైనటువంటి చైతన్యము తనను జగద్రూపంగా ఎరుగుతూ ఉన్నది. ఆది లేకపోయినా అంతము లేకపోయినా ఆద్యంతరహితమైనప్పటికీ కూడా ఈ చైతన్యము ఈ యొక్క శిలాదుల రూపమున ఆద్యంత సహితముగా దీనికి ప్రారంభము ముగింపు ఉన్నట్లుగానే తోస్తూ ఉంటుంది. ఇంకా కూడా నిరాకారమై ఉన్నప్పటికీ కూడా జగత్తులే అవయవాలుగా కలిగినటువంటి సాకార రూపాన్నే చెన్నొందుతూ ఉన్నది. అంటే స్వప్నమందు చిదాకాశమే తన యొక్క స్వరూపాన్ని ఏ విధంగా అంటే నగరాదులుగా చూసినట్లుగానే స్వప్నం అనుభవించేటప్పుడు ఆ చిదాకాశమే ఆ యొక్క స్వప్నాన్ని అనుభవించేటువంటి ద్రష్ట యొక్క చైతన్యం ఏదైతే ఉన్నదో తన స్వరూపాన్నే అక్కడ నగరాదులుగా పర్వతాలుగా చూసినట్లుగానే జాగ్రత్త నందు కూడా చిదాకాశమే తన యొక్క స్వరూపాన్ని జగత్తు దాని అంగాలైనటువంటి దాని అవయవాలైనటువంటి పర్వతాలని శిలలని మొదలైనవన్నీ కూడా చూస్తూ ఉన్నది. నా సరంతిహ సరితో నచక్రం పరివర్తతే నార్ధాహ పరిణమన్యంతః కచత్వేత తదచ్చితంబరం. ఓ మునీంద్ర, వాస్తవానికి ఇక్కడ ఈ నదులు ప్రవహించడమే లేదు. చిదాకాశమే తన యందే ఈ పదార్థాల రూపంలో వివర్తితమై అవుతూ ఉన్నది అని చెబుతూ, వాస్తవానికి ఇక్కడ ఈ నదులు అవి ప్రవహిస్తున్నట్లుగా ఉన్నవి కానీ ఏమీ ప్రవహించడం లేదు. అంతేకాదు చక్రం నక్షత్రాలతో కూడినటువంటి ఆ యొక్క చక్రం కూడా తిరగడం లేదు. ఏ పదార్థాలు కూడా ఎటువంటి మార్పును పరిణామాన్ని కూడా పొందడం లేదు. చిదాకాశమే తన యందు ఉన్నటువంటి పదార్థాల రూపంలో వివర్తమవుతూ ఉన్నది. ఏ విధంగా తాను చిదాకాశమైతే జగద్రూపంలో కనబడినట్లుగానే
కాబట్టి ఈ కల్పాలు మహాకల్పాలను గురించినటువంటి జ్ఞానాలు వాస్తవంగా లేనివే అవుతూ ఉన్నవి కదా. సముద్రమునందు తరంగాలులాగానే ఇవి అన్నీ కూడా చిదాకాశమున వేరుగా ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నవి. ఎలాగంటే ఘటము ఆకాశము, ఘటాకాశాదుల చేత కుండుంది, కుండలో ఖాళీ ఉన్నది. అలాగే మహాసత్త చేత అంటే ఈ ఘటాకాశాదులు, ఘటములో ఉన్నటువంటి ఆకాశాలు మహా ఆకాశం యొక్క సత్త చేత కనబడుతూ ఉండునట్లుగాను, దానికి వేరు అయినటువంటి నిజ దృశ్య రూపమే చేత లేక ఉండునట్లుగాను, అధ్యారోప దృష్టి చేత చిత్తు సత్తా వలన చిద్రూపాలై జగశక్తులన్నీ కూడా, ఎలాగంటే జగత్తులన్నీ కూడా సర్వత్రా కనబడుతూ ఉన్నవి. కానీ అపవాద దృష్టి చేత అయితే చైతన్యాన్ని భిన్నమైనటువంటి రూపంగా ఎచ్చట ఏమీ కూడా లేదు కదా అనే చెబుతూ, అంతేకాదు వశిష్ఠ తద్గచ్చ మునే జగత్స్వం త్వం చాసనే సంప్రతి శాంతిమేహి బుద్ధ్యాది రూపాణి పరం వ్రజంతు వయం బృహద్ బ్రహ్మ పదం ప్రయామః. ఈ కారణమున ఓ వశిష్ఠ మునీంద్ర ఏ విధంగా అయింది అంటే, ఈ కారణము చేత మీరిప్పుడు మీ బ్రహ్మాండానికి మీరు వెళ్ళండి. అలా వెళ్ళినప్పుడు అక్కడ ఏకాంతముగా ఉన్నటువంటిది, మరి పూర్వం కల్పించబడినటువంటి ఏ నిజమైన ఆసనం ఉన్నదో ఆ ఆసనమున సమాధి ద్వారా విక్షేపరహితమే అయినటువంటి ఆత్మసుఖం ఉన్నది కదా, దానిని అనుభవించండి. నా చేత కల్పితములైనటువంటి ఈ బుద్ధి, మనసు, చిత్తము, అహంకారము మొదలైన జగద్రూపాలు ఇప్పుడు ప్రళయము చేత అవ్యక్త రూపాన్ని అంటే వ్యక్తము కాని రూపాన్నే పొందుగాక. మేమైతే ఇప్పుడు పరబ్రహ్మ పదముకు కైవల్యాన్నే పొందబోచున్నాము అని చెబుతూ, వన్యతే వాసనాదేవ్య ఇహ నిర్వేద కారణం ప్రళయో జగతశ్చాదా మిథ్యా విభ్రమ మాత్రత. వాసనాదేవి యొక్క వైరాగ్య కారణము, జగత్తు యొక్క ప్రళయము, మిథ్యా భ్రమత్వము మొదలైన విషయాలు అన్నీ కూడా వర్ణించి తెలియజేసి, ఇంకా కూడా ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున పాషాణోపాఖ్యానమునందు శిలాంతర్జగతి జగత్తు యొక్క పితామహుడు చెప్పినటువంటి విషయాలను వర్ణించి తెలియజేసి చేశారు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. ఇత్యుక్త్వా భగవాన్ బ్రహ్మలోక జనై సహా బద్ధ పద్మాసనోనంత సమాధాన గతో భవత్. ఓ రామచంద్ర, భగవంతుడగు బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పి ఉన్నాడు. ఇలా చెప్పి బ్రహ్మలోక నివాసులతో సహా పద్మాసనం వేచుకొని మరలా కూడా అసలు లేవనటువంటి వ్యుత్థానమే లేనటువంటి సమాధి అందే తత్పరుడయ్యాడు. అప్పుడు ఓంకారార్థోర్ధమాత్రాంత శాంతనిశేషమాసన లిపి కర్మార్పితాకార అసీద శాంతవేదన. ఇక ఓంకారం యొక్క ఉత్తరార్థమైనటువంటి అర్ధమాత్రయందే చిత్తాన్ని పూర్ణంగా లయింపజేశాడు. అలా శాంతముతో ఉన్నటువంటి మనస్కుడే సమస్త ఇంద్రియాల యొక్క జ్ఞానాన్ని కూడా నశింపజేసుకున్నాడు. అప్పుడు అతడు చిత్తమందు లిఖించబడినటువంటి బొమ్మలో వేయబడినటువంటి చందములాగానే అయిపోయాడు. అయితే ఆ బ్రహ్మదేవునే అనుసరిస్తూ ఆ విద్యాధరి అనే వాసన కూడా ఆ ప్రకారంగానే ధ్యాన తత్పరతతో ఉండి పూర్ణముగా శమించిన రూపమే కలదే అవడము చేత ఆమె కూడా ఏమీ లేనిది అంటే ఆకాశరూపి అయి ఉన్నది.
బ్రహ్మదేవుడు ఏం చేశాడు? తన యొక్క శరీరము, ఇంద్రియాలు మొదలైనటువంటి సమస్తాన్ని కూడా ఏ యొక్క ఓంకారము, ప్రణవము యొక్క అర్ధమాత్ర యందు క్రమంగా లయింపజేశాడు, దానిలో లీనం చేశాడు. ఇక సంకల్పము అనేటువంటిది లేకుండా పోయింది. అలాగా సంకల్పరహితుడే సూక్ష్మ భావాన్ని పొంది ఉండగా అంత నేను కూడా సమాధి చేత ఏం చేశానంటే సర్వవ్యాపకమై ఆది అంతము లేనటువంటి అనంతమైనటువంటి చిదాకాశ రూపుడనే అయ్యి ఆ రహస్యమంతా కూడా చూచాను. ఆ క్షణము మొదలుకొని బ్రహ్మదేవుని యొక్క సంకల్పము ఏ రీతిగా అయితే క్షీణముగా వచ్చిందో, అది ఏ విధంగా నశించడానికి నశించడం ప్రారంభించిందో ఆ రీతిగానే పర్వతాలు, ద్వీపాలు, సముద్రాలు వాటితో కూడుకొని ఉన్నటువంటి ఈ యొక్క పృథివీ యొక్క సమస్త తృణాలతో కూడి లతలు, ధాన్యాదులు ఉత్పత్తి శక్తి కూడా మెల్లమెల్లగా క్షీణించసాగింది. పృథివీ అంటే విరాట్ రూపుడైనటువంటి ఆ బ్రహ్మదేవుని యొక్క అవయవము కదా. ఆ అవయవము యొక్క ఏకదేశమొకట అవడం చేత అతని సంకల్పము శమించడం ప్రారంభించగానే అది కూడా చేతనారహితమైపోయింది. అంతేకాదు మార్గశిరం యొక్క మాసమున చివరలో శుష్కించి శిథిలమైపోయినట్లుగానే శిథిలమైపోయేటువంటి లతలులాగానే పూలతీగలలాగానే రసహీనమై జర్జరీభూతమైపోయింది. అంతేకాదు చైతన్యం యొక్క స్ఫురణ లేనప్పుడేమవుతుంది? మన యొక్క అవయవ సమూహాలు నీరసమైపోతాయి కదా. అలాగననే అంటే చైతన్యం గురించి ఎవరైతే ఆ స్ఫురణ చైతన్యం అనేటువంటిది లేకపోతే అవయవ సమూహాలు నీరసమవ్వడము, క్రుళ్ళిపోవడము ఉంటుంది. అలాగే బ్రహ్మదేవుడు కూడా ఏం చేశాడు? సమాధి యందు నిశ్చలుడై ఉండగా పృథ్వీ అంతా కూడా నీరసమైపోయింది. అప్పుడు ఒక కాలముననే పృథ్వీ అనేక దుశ్శకునాల చేత పూర్ణమై చెడు శకునాల చేత నిండిపోయింది. పాపము అనబడే అగ్ని చేత భస్మీభూతమై నరకోన్ముఖులగు నరకానికి వెళ్ళేటువంటి మనుషులతోటి కూడినది. కరువు కాటకాల చేత ఆకస్మికంగా సంభవించినటువంటి రాజులు, చోరాదులు యొక్క ఉపద్రవాల చేత దీనత్వము, దరిద్ర్యము మొదలైన వాటి చేత కూడా దుర్భాగ్యవతి అయి దుష్టశీలము కలిగినటువంటి స్త్రీల చేత పరిపూర్ణమై ఉన్నది ఈ పృథ్వీ. అంతేకాదు మర్యాదహీనులు, మర్యాద తెలియనటువంటి మనుజుల చేత నిండిపోయి ఉంది. ధూళిలాగానే మలినమైనటువంటి మంచు చేత కూడా నిండిపోయింది. ధూళి చేత ధూసరమైనటువంటి సూర్యుడు కలిగినది. శీతలము, ఉష్ణము మొదలైన ద్వంద్వాలను ఆపుకోలేని, నిరసింపలేని మూర్ఖుల చేతను, మహా దుఃఖాల చేతను, దుర్వ్యసనశీలుల చేత కూడా రోగుల చేత వ్యాకులమైపోయి బాధతో అగ్నిదాహము, జలప్రవాహము మొదలైన యుద్ధాల చేత ఉచ్ఛిన్నములైనటువంటి ప్రదేశాలు కలిగినది అయి ఉన్నది. అతివృష్టి, ఎక్కువగా వర్షాలు పడటం లేదా అస్సలు పడకపోవడం, ఈ విధంగా నశించిపోయి ఉన్నారు కొందరు. కష్టమైనటువంటి చేష్టలతో కూడిన వారు అగు పామర జనులతో కూడుకొని ఉన్నది. ఆకస్మికమైనటువంటి గొప్ప గొప్ప ఉత్పాతాల చేత క్రిందబడినటువంటి పర్వతాలు, నగరాదులు కలిగినది. శిశువుల యొక్క, శ్రోత్రియుల యొక్క, మునుల యొక్క, విద్వాంసుల యొక్క, గుణవంతుల యొక్క నాశము చేత ఏడ్చుతూ ఉన్నట్టి జనులు కలిగినది. అకస్మాత్తుగా స్థలం యొక్క మధ్య భాగంలో ఏర్పడినటువంటి అగాధ కోపాల చేత, ఉన్నపలంగా ఏర్పడినటువంటి ఆ ప్రకంపనాల చేత బేటలు వారినటువంటి అగాధాలు, లోతైనటువంటి బావులు నిండిపోయి ఉన్నది. అంతేకాదు వర్ణశంకరులైనటువంటి స్త్రీల యందు ఆసక్తులైనటువంటి రాజులతో కూడుకొని ఉన్నది. వర్ణాశ్రమ ధర్మాలను ఉల్లంఘించేటువంటి సర్వ ప్రజల చేత కూడా నిండిపోయి ఉన్నది. సుంకము తీసుకుని జీవించడం,
మొదలగా కలిగినటువంటి మార్గచతుష్టయముతో కూడినటువంటి జనులు కలిగినది వ్యభిచారిణులకు స్త్రీల చేత నిండిపోయి పొన్ను తీసుకొని జీవించేటి రాజులతో నిండిపోయింది. ఇంకా కూడా అప్పుడు పృథివీ యొక్క దుఃఖాల చేత, రోదనాన్ని కలిగించేటువంటి సమాచారాల చేత నిండిపోయి శీతలము ఉష్ణము మొదలైనటువంటి ద్వంద్వాల చేత పీడితులై బాధింపబడుతూ ఉన్నటువంటి జనులు కలిగినది అధర్మము చేత జీవిక అంటే జీవన వ్యాపారము చేసేటువంటి స్త్రీలతో కూడినది మద్యపానము చేత బాధితులైనటువంటి రాజులు కలిగి ఉన్నది. అంతేకాదు అధర్మము చేత ఆక్రందనతో తత్పరులైనటువంటి ప్రజలు కలిగి ఉన్నది. సర్వుల యొక్క ధనాలను అపహరించేటువంటి ధనవంతులైనటువంటి చోరులు మొదలైన దుర్జనులతో కూడినది అయి ఉన్నది. ఇంకా కూడా విపత్తుల చేత నశించినటువంటి, ప్రమాదాల చేత నశించిపోయిన సజ్జనులు కలిగినది అయి ఉన్నది. అంటే అక్కడ ఎటువంటి సజ్జనత్వము లేదు. అనార్యులైనటువంటి రాజుల చేత వ్యాప్తమై ఉన్నది. అంటే ఏ విధంగా అంటే దుష్టమైనటువంటి రాజుల చేత అనాదరింపబడినటువంటి పండితులు కలిగి ఉన్నది. రాగము, ద్వేషము, లోభము, మోహము, భయము మొదలైన రోగాల చేత పీడితులైనటువంటి జనులతో కూడుకొని ఉన్నది. స్వధర్మాన్ని వదిలివేసి ఇతరుల యొక్క ధర్మాన్ని గ్రహించే మనుషుల చేత నిండిపోయి ఉన్నది. కోపము చేత ఉత్తమమైనటువంటి ద్విజులను అనాదరించునట్టి దుర్జనులు కలిగినది అయి ఉన్నది. ఎప్పుడూ ఇతరులను ఏడ్పించడం యందు ప్రీతి కొనేటువంటి, ఇష్టపడేటువంటి పామరుల చేత పరిపూరితమై ఉన్నది. అంతేకాదు చోరులు, దుష్టుల చేత భిన్నము చేయబడినటువంటి నగరాలు, గ్రామాలు, దేవాలయ, బ్రాహ్మణ నిలయాలు కలిగినది అయి ఉన్నది. అన్యాయముతో ఆర్జించినటువంటి ధనము చేత కుటుంబ పోషణము చేయుచు ప్రారంభమునందు కొద్దిపాటి సుఖాన్ని పొంది మార్పు చెందిన తర్వాత పరలోకమందు కూడా దుఃఖాన్ని అనుభవించే అల్పాయువు కలిగినటువంటి మనుజుల చేత నిండిపోయి ఉన్నది. సోమరితనము యొక్క విలాసము చేత సంధ్యావందనాదులు మొదలైనటువంటి కర్మలను మానివేసినటువంటి ధార్మికులతోటి కూడుకొని ఉన్నది. చివరకు అనేక ఆపదలను, రోగాలను పొందేటువంటి జనులు కలిగినది క్రమంగా చిన్నమైనటువంటి దిక్మండలాల చేత నిండిపోయి బూడిద మాత్రం మిగిలి ఉన్నటువంటి పురాలు, గ్రామాలు కలిగి ఉన్నది. అసలు జనమే లేని సమస్త మండల ప్రదేశాలు కలిగి ఉన్నది. నిరంతరం కూడా ఏడ్పులు, రోదన తత్పరులైనటువంటి ప్రజలతో కూడుకొని ఉన్నది. అంతేకాదు భస్మాలతో, బూడిదతో నిండిపోయినటువంటి మేఘాల చేత భయంకరమైనటువంటి ఆకాశము కలిగినది అయి ఉన్నది. అభాగ్యులకు మనుజుల యొక్క రోదనము చేత పరిపూర్ణమై చౌర్యమందు ప్రవీణులైనటువంటి జన సమూహాల చేత వ్యాపించబడినది మనుజుల యొక్క సంతాపంతో కూడి ఉన్నది అని చెబుతూ, నేరసాశేష దేశాంత సర్వర్తున గుణవర్జిత ఇత్యస్త పార్థివేధాతౌ బ్రాహ్మణో గతవేదనే పృథ్వీ పృథు వైధుర్య సంపన్న సన్ననాశతః అదస్తత్సం విధున్ముక్తో జలధాతు క్షయోన్ముఖ. ఈ ప్రకారంగా బ్రహ్మదేవుడు విరాట్టు దేహమందలి చైతన్యము ఉపసంహరింపబడము చేత, ప్రళయము రావడము చేత కూడా పృథివీ అంతా కూడా రసహీనమై సర్వ ఋతువులు యొక్క గుణాలు కూడా వదిలివేయబడినది అయ్యాయి అలా కనబడుతుంది. ఆ తర్వాత జలధాతువును కూడా చైతన్యాన్ని కోల్పోచు అది కూడా నశించడానికి సిద్ధమై ఉన్నది అని చెబుతూ, అప్పుడు చైతన్యం యొక్క అభావము చేత మరి జలధాతువు అనేటువంటిది విక్షుబ్ధమైపోయింది. అలా కాగా సముద్రాలన్నీ కూడా నియతి యొక్క ఉల్లంఘనము చేత హద్దుని విడి విశాల రూపాన్ని చెందింది. ఇంకా కూడా అప్పుడు ఆ సముద్రాలు
వికారమును పొందగా ఇక ప్రవృత్తములై ఉన్మత్తులలాగానే శబ్దాన్ని చేస్తూ ఉన్నవి. తమ యొక్క సముద్రాల యొక్క తరంగాలు విక్షోభ విలాసాల చేత తీరములో ఉన్నటువంటి అరణ్యాలను కూడా సాగినవి. అటువంటి తరంగ వేష్టనాల చేతను సుడిగుండాల చేతను జలచర జీవులను కూడా కలవరపెట్టసాగింది. మహామేఘాల చేత చెలించేటువంటి ఎత్తైన తరంగాల చేత ఆకాశము దశ దిశలు కూడా వ్యాప్తం చేయసాగింది. ఇంకా ఆ సముద్రపులప్పుడు గుడగుడ శబ్దం చేస్తూ గొప్ప గొప్ప సుడిగుండాల యొక్క గర్జనల చేత పర్వత గుహలను శబ్దసహితములుగా చేస్తున్నవిగా జలధారలను వర్షింప ప్రారంభించు మహామేఘాల చేత పర్వతాలను కూడా ముంచునటువంటివి చంచల తరంగాల కంటే కూడా ముందుగా పోవు బలవంతమైన మొసళ్ళ చేత సంక్షుబ్ధములైనటువంటి లోభాగాలు కలిగి ఉన్నవి. ఉల్లాసముతో కూడినటువంటి మొసళ్ళ చేత గొప్ప అరణ్యము మధ్య ప్రదేశాలకు కూడా ఆక్రమించినటువంటివి అయ్యున్నవి. విచ్ఛిన్నములైనటువంటి గుహల నుండి బయటకు వచ్చేటువంటి సింహాల చేత చంపబడిన ఆ జలంలో నివసించేటువంటి జీవులు కలిగి ఉన్నది, జలచర జీవులు కలిగి ఉన్నది అయ్యి తరంగాల చేత పైకి ఎగరగొట్టబడినటువంటి రత్నాల చేత ఆకాశాన్ని నక్షత్రాల చేలాగానే శోభితము చేస్తూ ఉన్నవి. పైకి ఎగురుతూ ఉన్నటువంటి మొసళ్ళ చేత ఆకాశచారులు మహామేఘాలు కప్పునవి. తరంగాల పరస్పర సంఘటనం చేత కలిగిన భాంకార పూవముల చేత భాంకార రపూవముల చేత కఠోర శబ్దయుక్తములై ఉన్నవి. అంతేకాదు చెంచలములైన గజాలను పోలినటువంటి గొప్ప మకరాదులు ఏనుగులతో సమానమైనటువంటి పెద్ద పెద్ద ముసళ్ళు యొక్క పూత్కారాల చేత అంటే అరుపుల చేత సూర్యమండలం కూడా కడుగునవియు. పరస్పర వేష్టనమును గురించినటువంటి వ్యగ్రత్వము చేత పర్వతాలు గోడలు కూడా పగులుగొట్టునవిగా కనబడుతూ ఉన్నవి అనే చెబుతూ, అంతేకాదు ఇంకా కూడా ఆ సముద్రాలప్పుడు తీరస్థ పర్వతాలను దోచుకొని పోవడానికి ఉన్మత్త జలాలతో కూడి ఆ పర్వత గుహలను గృహములందు ప్రవేశించినవి అయ్యి రాజులలాగానే ఇతరుల నగరాలను ఆక్రమించినవియు తమ విరోధి అయినటువంటి దావాగ్నిని నశింపజేయునవియు గొప్ప శబ్దము కలిగినటువంటి తరంగాల చేత దేవలోకము నుండి దేవతలను పరువిడ చేసినట్లుగా ఉంటున్నవి. అంటే తరంగాల చేత పైకి తేబడినటువంటి వన సమూహాల చేత ఆకాశాన్ని చిన్నమైనటువంటి అరణ్యములాగానే గావించినవి అయినా రెక్కలు కలిగినటువంటి పర్వతాలు వంటి ఎత్తైన తరంగాల చేత ఆకాశాన్ని నిండింపజేస్తూ ఉన్నవి. గొప్ప శబ్దాల చేత కూడినటువంటి వాయువు చేత చిన్న భిన్నములైన ఉన్నతమైన తరంగాలు అనే పర్వతాల చేత చెలింపజేస్తూ ఉన్నవి. రత్నాలు మొదలైనవి అన్నీ కూడా ప్రకాశము చేత ప్రకాశింపబడిన కనబడుతూ ఉన్నటువంటి తీరమందల పర్వత సమూహాల నుండి పడుచూ ఉన్నటువంటి శిఖరాల చేత శబ్దితమైనటువంటి జలాలు కలిగి ఉన్నవి. అంటే ఆ విధంగా శబ్దింపజేస్తూ ఉన్నవి, రవమును గలగజేస్తూ ఉన్నవి. ఉల్లాసముతో కూడుకున్నటువంటి గొప్ప సుడిగుండాల చేత ఈ యొక్క మొసళ్ళు మొదలైన జీవ సమూహాలు అయిన విసరునవియు అయ్యున్నవి. అగాధాలైనటువంటి ఆ యొక్క లోతైన సుడిగుండాల చేత అనేక పర్వత గుహలను మిరింగివేసేవిగా ఉన్నవి. గుహల యొక్క ఖండనము చేత లభించిన స్ఫటికమణులను అనే దంతాలతో కూడి నవ్వుచున్నట్లుగా ఉన్నవి. పర్వత శిఖరాలయందలి విశాల గుహలయందు ప్రవేశించిన తరంగ జల చర జీవులు కలిగినవి అయి ఉన్నవి అని చెబుతూ, వ్యాలో లవలనాక్రాంత విటపి ప్రోత కచ్చపాహ యమేంద్ర వసుధా భైరు
కర్ణైర్భయవిహ్వలైః శ్రూయమాణ పతచ్చైలతటీకట కటారవాహ మత్స్యపుచ్ఛట ఛిన్న మగ్నధృతాదయః బృహద్గిరివనవ్రాత ప్రాణిమండలమండిత ఉడ్డామరవనే కేంద్ర భేరీ వాదన బాసురైః. ఇంకా కూడా ఆ సముద్రాలు అప్పుడు చంచలమైన తరంగాలు అనబడేటువంటి వేష్టనముల చేత ఆక్రమింపబడినటువంటి వృక్షాల యందు తగులుకొనినట్టి తాబేళ్లు కూడా ఉన్నవి. భయము చేత వ్యాకులములై చెవులను పైకెత్తినటువంటి యముడు, ఇంద్రుడు, వసుధల యొక్క వాహనాలు అయినటువంటి మహిషము, ఐరావతము దిగ్గజములతో కూడి ఉన్నవి లాగా ఉన్నవి. పడుచూ ఉన్నటువంటి పర్వత తటాల వలన, అంటే ఆ పర్వత తీరాలు పడిపోవడం వల్ల వినబడుతూ ఉన్న కటకటా శబ్దాల చేత నిండిపోయి ఉన్నవి. చేపల పుచ్చ సమూహాలు, అంటే చేపల యొక్క తోకల సమూహాల చేత చిన్నమై మునుగుచు పైకెగయుచు వేగంగా వెళ్ళేటువంటి పర్వతాలు కలిగినట్లుగా ఉన్నవి. సులభంగా ఛేదించి వేసినట్టు వన సమూహాల యందు విశ్రాంతిని తీసుకొని శీతల జలధారలు కలిగి ఉన్నవిగా ఉన్నవి. దేదీప్యమైనటువంటి బడభాగ్ని యొక్క జ్వాలల యందు మిశ్రితమైనటువంటి జలాల చేత కూడి ఉన్నాయి. అంతేకాదు పర్వత సమూహాల అగ్రభాగాలపై స్థల గజాల చేత కలియుచూ ఉన్నటువంటి యుద్ధాన్ని చేసేటువంటి కోరిక కలిగినటువంటి యుద్ధాభిలాషులకు జలగజాల చేత వ్యాప్తమై ఉన్నవి. అంతేకాదు జలాల యొక్కయు పర్వతాల యొక్కయు పరస్పర సంఘటన స్ఫోటన శబ్దాల యందు ప్రవీణములై తరంగ సమూహాల చేత నృత్యం చేయుచున్నట్లుగా ఉన్నవి. గొప్ప గొప్ప పర్వతాల చేత, వనాల చేత, ప్రాణి సమూహాల చేత కూడా శోభాయమానములై ఉన్నవి. నీటిపైకి తేల్చబడిన మరణించిన వనగజాల యొక్క శరీరాలను భేరీలపై దరంగాగ్రముల యొక్క తాడనాల చేత జనించినటువంటి ఉత్పన్నమైన వాదనముల చేత మనోహరమైనవి గొప్ప తరంగాలు అనబడే అసురుడి చేత బేతాళంలాగానే మిగుల కలతను పొందినటువంటివి అయి కనబడుతూ ఉన్నవి. ఈ జల సముద్రాల యొక్క సంక్షోభము తర్వాత అక్కడ కొట్టుకొని పోతూ తొండములను పైకెత్తినటువంటి దిగ్గజాల యొక్క శబ్దం వినబడింది. ఆ ధ్వని పాతాళము అనే తాలు ప్రదేశాన్ని భేదించడం చేత ఏకరూపమై వెలువడడం చేత కూడా అతి గంభీరమై ఉన్నది. అప్పుడు దిగ్గజాల చేత, అంటే ఏనుగుల చేత ధరింపబడినటువంటి పృథ్వీ చంచలమైనటువంటి మేరు పర్వతాల కీలము, అంటే చీలలు కలిగినది అయి క్షణకాలములోనే స్వస్థానము నుండి చెలింపబడినది అయి చంచలమైన సముద్రము చేత ఆక్రమించబడినది అయి ఉన్నది. ఎలా ఉన్నదంటే నాచుతీగలాగానే పుడుతూ ఉన్నది. ఆ తర్వాత ఆకాశము దుర్వారములగు ప్రళయకాల మేఘ శబ్దాల యొక్క ఆడంబరాలతో కూడుకొని దిక్కుల యొక్క ప్రతిధ్వనుల చేత విరిగి పడుచున్నదా అనిపిస్తూ ఉన్నది. ఆ తర్వాత ఆ సుడిగుండాల వంటి ఆకృతి కలిగినవి, నాశానికి కారణములైనవి ధూమకేతువు, అంటే తోకచుక్కలు ఆకాశము నుండి పడసాగినవి. ఇంకా కూడా సువర్ణ రత్నాల వంటి వర్ణము కలిగి ఉన్నవి, రక్తవర్ణపు సర్పాలను పోలి ఉన్నవి. దిక్కులు అనే భస్మీభూతము చేసేటువంటివి, అంటే దిక్కులను బూడిద చేసేటువంటివి దేదీప్యమానములకు మహాజ్వాలలతో కూడుకొని ఉన్న పలువిధ ఉత్పాత అగ్ని సమూహాలు సర్వ దిక్కుల నుండి కూడా, ఆకాశము నుండి భూమి నుండి కూడా బయటకు వచ్చినవి. ఈ ప్రకారంగా బ్రహ్మదేవుని యొక్క సంకల్పం ఉపసంహారము చేత ఉపేక్షింపబడినటువంటి పృథ్వ్యాధులు, అంటే పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైనటువంటివి అసురాధులను ఈ రెండు విధాలుగా కూడా మహాభూతములను అంతటా మిగుల సంక్షోభాన్నే పొందినవి అయినవి.
అనే చెబుతూ అప్పుడు ఇంద్రుడు, సూర్యుడు, వాయువు, అగ్ని, యముడు మొదలైన దేవతలు కూడా ఆ యొక్క కోలాహలము చేత వ్యాకులత్వాన్ని పొందారు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.